హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మార్చి 14న శుక్రవారం రోజు లక్ష్మీ జయంతి, పాల్గొన పౌర్ణమి. సో మనకి ఈరోజు విశేషంగా లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి, అలాగే లాకర్ రెమెడీ కూడా చెప్పబోతున్నాను. ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మనం మెయిన్ మ్యాటర్కి వచ్చినట్లయితే రేపే మనకి పాల్గొన పౌర్ణమి. ఈరోజే మనకు ఆల్రెడీ పౌర్ణమి గడియలు స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మార్చ్ 13న మార్నింగ్ 10:36 నుంచినే మనకి పౌర్ణమి గడియలు అనేది స్టార్ట్ అయిపోయింది. రేపు మనకి 14th మధ్యాహ్నం 12:24 వరకు మాత్రమే పౌర్ణమి గడియలు అనేది ఉంటుంది. సూర్యోదయం వేళలో ఉండేది మనకి పౌర్ణమి గడియలు ఈ రోజే కాబట్టి మనము 14th లక్ష్మీ జయంతి అనేది జరుపుకుంటాము. పైగా శుక్రవారంతో కలిసి వస్తుంది. మరింత విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ పూజలు అనేది విశేషంగా జరుపుకునే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన పరిహారం అనేది చెప్పబోతున్నాను. మనకి పరిహారానికి కావాల్సింది ఒక కుంకుమ భరణ, మనకి వెండి బాక్స్, ఇలా కుంకుమ భరణ లాగా అయినా కూడా తీసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర చిన్న చిన్న బాక్సుల లాగా అంటే క్యాప్ ఉండేలాంటిది తీసుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ 4:30 బ్రాహ్మీయ ముహూర్తంలో 4:30 నుంచి రేపు మార్నింగ్ 8 గంటల లోపల మీరు ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది ఏంటి అంటే మీరు ఎల్లో కలర్ పుష్పాలు కానీ, లేదంటే రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, బటన్ రోసెస్ అలాంటివి కానీ, లేదంటే చామంతులు కానీ, సో ఇలా చేమంతులు కానీ లేదంటే ఇలా రోజ్ ఫ్లవర్స్ కానీ రెడీ చేసుకొని వీటితో మనం 1 రూపీ కాయిన్స్ కూడా కలిపి ఒక ప్లేట్లో బౌల్లో రెడీ చేసి పెట్టుకోండి. మనం అర్చన చేసేటప్పుడు ఇలా కాడలు లేకుండా తుంచి ఇలా రెడీ చేసుకొని ముందుగానే వీటితో కాయిన్ కూడా కలిపి 1 రూపీ కాయిన్ పుష్పం పైన కూడా ఉంచి మనము అమ్మవారికి శ్రీ ఐ నమః, ఓం శ్రీ ఐ నమః అంటూ అమ్మవారికి 108 కాయిన్స్ 108 పుష్పాలతో కలిపి ఏదైనా ఒక్క రకం చాలు, ఎల్లో అయినా పర్లేదు లేదంటే రెడ్ కలర్ అయినా పర్లేదు. సో ఇలాంటి రోజ్ ఫ్లవర్స్ ఉంటే వీటితోనే చేసుకోండి, ఓకేనా. తర్వాత మనం ఇది ఈ బౌల్లో ఉంచాలి కాబట్టి సో ఇలాంటి రోజ్ ఫ్లవరే బెటర్గా ఉంటుంది, అలా అన్నమాట. ఇంకా అర్చన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మీరు రేపు మనకి మధ్యాహ్నం కల్లా పౌర్ణమి గడియలు అనేది అయిపోతుంది కాబట్టి రేపు 10:30 లోపల 8 గంటల లోపల పరిహారాన్ని కంప్లీట్ చేసుకోండి. తర్వాత 10:30కి లోపల అంటే 10కి అంతా మనకి రాహుకాలం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం 12 కల్లా మనకి పౌర్ణమి గడియలు అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ అర్చన చేసిన ఫ్లవర్స్లో నుంచి సో మీరు లక్ష్మీదేవిని బాగా మాకు కలిసి రావాలని ప్రే చేయండి. సో ఇక ఫైనాన్షియల్గా బాగా ఎదగాలి, బాగా కలిసి రావాలి, డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకూడదు అని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆర్తితో పూజ చేయండి. అమ్మవారికి అష్టోత్తరాలతో అర్చన చేసి అలాగే కనకదార స్తోత్రాన్ని 3 సార్లు పారాయణ చేసి లక్ష్మీదేవికి ప్రీతికరమైన పాలతో చేసిన నైవేద్యాలు, క్షీరాన్నం కానీ, నార్మల్గా పాయసం కానీ, లేదంటే పాలు కానీ వేసి అలా అమ్మవారికి నైవేద్యంగా ఉంచే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫ్లవర్ని 1 కాయిన్ని అమ్మవారి ముందు పాదాల దగ్గర అర్చన చేసి ఉంటాం కదా అవి తీసి ఇలాంటి కుంకుమ భరణలో, ఇంకా కొంచెం పెద్దగా ఉన్నదైనా పర్లేదు, ఇలాంటి ఫ్లవర్ కుంకుమ ఏమీ లేకుండా ఫ్లవర్ ఉంచి దానిపైన 1 రూపీ కాయిన్ కూడా ఉంచి అమ్మవారిని బాగా ప్రే చేసి దాన్ని తీసుకువెళ్ళి మీరు డబ్బు దాచుకునే లాకర్లో ఉంచండి ఈ కుంకుమ భరణి. సో ఇలాంటిదే ఉండాలని లేదు, నార్మల్గా బాక్సులు చిన్న వెండిలో ఉన్నది ఇక్కడ మెయిన్, ఓకేనా. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది లాకర్లో ఉంచుతాం కాబట్టి. మీరు ఎన్ని రోజులు అక్కడ ఉంచాలి అంటే ఇప్పుడు మనకి పాల్గొన మాసంలో పౌర్ణమి రోజుల్లో లక్ష్మీ జయంతి రోజున అక్కడ ఉంచాం కదా, నెక్స్ట్ ఇయర్ మనకి లక్ష్మీ జయంతి వచ్చే వరకు కూడా ఇది అక్కడే ఉండాలి. సో అది మనకి పరిహారం, ఓకేనా. సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ మనం ఇంకా లక్ష్మీ జయంతి వస్తుంది అన్నప్పుడు ఆ ముందు రోజు కానీ తీసి మనం వాటర్లో వేసేయచ్చు, అంటే పారే నదిలో వేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు.
శ్రీ లక్ష్మీ జయంతి స్పెషల్ పరిహారం. సో లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అనే ప్రతి ఇల్లాలకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హలో, అందరికీ నమస్తే. సో చాలామంది హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, ఏదైనా బెస్ట్ ఆయిల్స్ ఉంటే చెప్పక్కని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసం ఫ్రెష్ కొబ్బరి నూనెతో, అది కూడా ఆర్గానిక్ ఆయిల్తో తయారు చేసిన రోజ్మేరీ ఆయిల్ ఫర్ రీగ్రోత్. అంటే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఊడిపోయిన జుట్టు అంతా కూడా మళ్ళీ రావాలంటే చాలామందికి తెలిసే ఉంటుంది రోజ్మేరీ లీవ్స్ అనేది ఎంత బాగా పనిచేస్తుంది అనేది. సో అలాంటి ఫ్రెష్ ఆయిల్ అనేది 2 రకాలుగా తయారు చేసాము. భృంగరాజ్ ఆయిల్, దీంట్లో కూడా మనకి స్మూత్ హెయిర్ రావడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో 3 monthsలోనే ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో 2 రకాల ఆయిల్స్ కూడా చాలా చాలా బెస్ట్గా పనిచేస్తుంది.